పోతన భాగవతము సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్ర 3వ భాగము. తర్షంబుల నరసింహుని హర్షంబులంజూచి నిర్జరాంగనలు మహోత్కర్షంబులన్ కుసుమంబుల వర్షంబులు కురిసిరి ఉత్సవంబుల అధిపా. మరియు అయ్యవసరంబున మింట అనేక దేవతా విమానంబులును గంధర్వగానంబులును అప్సరోగణ నర్తన సంవిధానంబులును దివ్య కాహళ భేరీ పటహ మురజాది ధ్వానంబులను ప్రకాశమానంబులయ్యే సునంద కుముదాదులైన హరిపాశ్వచరులను విరించి మహేశ్వర మహేంద్ర పురస్సరులగు త్రిదశ కిన్నెర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులును ప్రజాపతులును నరకంఠీరవ దర్శనోత్కంఠులై చనుదెంచి కరకమల యుగళ కీలిత సిరులై డగ్గరక భక్తింజేసిరి బహు సంసరణాబ్ధితరికి నఖరికి నరభోజన హస్తిహరికి నరకేసరికిన్. ఆ సమయంబున దేవతలందరూ వేరు వేర వినుతించిరి. అందు కమలాసనుండిట్లనియే ఘన లీలాగుణ చాతురిన్ భువనముల్ కల్పించి రక్షించి భేదనముంచేయు దురంత శక్తికి అనంత జ్యోతికిన్ చిత్రవీర్యునికిన్ నిత్య పవిత్ర కర్మునికి నే ఉత్కంఠతో అవ్యయాత్మునికిన్ వందనమాచరించెదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై. రుద్రుండిట్లనియే అమరవరేణ్య మీదట సహస్రయుగాంతమునాడు కాని కోపమునకు వేళ కాదు. సురబాధకుండైన తమస్వినీచరున్ సమరమునన్ వధించితివి చాలు. తదాత్మజుండైన వీడు సద్విమలుండు నీకు భక్తుండు పవిత్రుండు ఆవుము భక్తవశ్చలా. ఇంద్రుండిట్లనియే ప్రాణి సంఘముల హృత్పద్మ మధ్యంబుల నివసించి భాసిల్లు నీవ ఎరుంగుదు. ఇంతకాలము దానవేశ్వరుచే బాధపడి చిక్కియున్న ఆపన్న జనుల రక్షించితివి మమ్ము. రాక్షసుంచంపితి క్రతుహవ్యములు మాకు కలిగే మరల మంటిమి నీ సేవ మరిగిన వారలు కైవల్య విభవంబు కాంక్ష చేయరు. ఇతర సుఖములెల్ల ఇచ్చగింపగనేల అస్థిరంబులివి అనంత భక్తిన్ కొలువ నిమ్ము నిన్ను ఘోర దైత్యానీక చిత్త భయదరంహ శ్రీ నృసింహ. ఋషులిట్లనిరి భవదీయాదరలీల లోకములనుత్పాదించి రక్షింప నీడవి దైత్యేసుని చేత భేదితములై హ్రస్వంబులైయుండన్. ఈ అవినీతున్ నరసింహ రూపమున సంహారంబునొందించి వేద విధిన్ క్రమ్మరన్ ఉద్ధరించితి గదా ధర్మానుసంధాయివై. పితృదేవతలిట్లనిరి చెండ క్రోధముతోడ దైత్యుండు వడిన్ శ్రాద్ధంబులు మత్పుత్రుల్ పిండంబుల్ సతిలోదకంబులుగ నర్పింపంగా మాకీక ఉద్దండత్మంబునంతానగైకొను మహోదగ్రుండు వీడిక్కడన్ ఖండింపబడే నీ నఖంబుల నుతుల్గావింతుము ఆత్మేశ్వరా. సిద్ధులిట్లనిరి క్రుద్ధుండై అనిమాదిక సిద్ధులుగైకొనిన దైత్యున్ చీరితివి మహాయోద్ధవు నీ కృపన్ మాకును సిద్ధులు మరలంగ కలిగే శ్రీ నరసింహ. విద్యాధరులిట్లనిరి దానవునిన్ చంపి అంతర్ధానాదిక విద్యలెల్ల దయతో మరలంగా నిచ్చితివి విచిత్రము నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహ. భుజంగులిట్లనిరి రత్నములను మత్కాంతారత్నంబులన్ పుచ్చుకొన్న రక్కసునురమున్ యత్నమున వ్రచ్చివైచితి పత్నులు రత్నములున్ కలిగి బ్రతికితిమి ఈసా. మనువులిట్లనిరి దుర్నయుని దైత్యున్ పొరిగొని వర్ణాశ్రమ ధర్మసేతు వర్గము మరలన్ పూర్ణము చేసితివి ఏమని వర్ణింతుము కొలిచి బ్రతుకువారము దేవా. ప్రజాపతులిట్లనిరి ప్రజలంచేయుటకై సృజించితి మమ్మున్ పాటించి దైత్యాజ్ఞచే ప్రజలంచేయక ఇంతకాలము మహాభారంబుతో నుంటిమి
ఈ కుజనున్ వక్షమున్ చీరి చంపితివి సంకోచంబులేకెల్లచోన్ ప్రజలంచేయుచునుండు వారము జగద్భద్రాయమానోదయా. గంధర్వులిట్లనిరి, ఆడుదుము రేయున్ పగళ్ళున్ పాడుదము నిషాటునొద్ద బాధించు దయంచూడడు నీచే జమునిన్ కూడే మహాపాతకునకున్ కుశలము కలదే. చారనులిట్లనిరి, భువన జన హృదయ భల్లుండు దివిజేంద్ర విరోధి నేడు తెగె నీచేతన్ భవరోగ నివర్తకమగు భవదంఘ్రియుగంబున్ చేరి బ్రతికెదము ఈసా. యక్షులిట్లనిరి, భ్రంశములేని నీ భటుల భంగ విముక్తుల మమ్మునెక్కి నిస్సంశయ వృత్తి దిక్కులన్ ప్రచారము చేయుచునుండు వీడు నిస్త్రింసముతోడ వీనిన్ కడతేర్చితివి ఆపదమానెన్ ఓ చతుర్వింశతి తత్వశాసక త్రివిష్టప ముఖ్య జగన్నివాసక. కిం పురుషులిట్లనిరి, పురుషోత్తమ నేరము కిం పురుషులము అల్పులము నిన్నున్ భూషింపంగా దుష్పురుషున్ సకల సుజన హృత్పరుషున్ చంపితివి జగము బ్రతికెనధీసా. వైతాళికులిట్లనిరి, త్రిభువన శత్రుండు పడియను సభలందును మఖములందు జగదీశ్వర నీ శుభగీతములు పఠించుచు అభయులమై సంచరింతుము ఆర్తశరణ్యా. కిన్నెరలిట్లనిరి, ధర్మము తలపడు లఘుతర కర్మము చేయించు మమ్మున్ కలుషాత్మకున్ దుష్కర్మునిన్ చంపితివి ఉన్నత శర్ములమై నీదు భక్తి సలిపెదము హరీ. విష్ణు సేవకులిట్లనిరి, సంచిత విప్రసాపమునన్ చండ నిశాచరుండైన వీని శిక్షించుట కీడు కాదు కృపజేసితివి ఈశ్వర భక్తితోడ సేవించుట కంటే వైరమున వేగమచేరంగవచ్చు నిన్నున్ నీ అంచిత నారసింహ తనువద్భుతము ఆపదన్ పాసిరందరున్. ఇట్లు బ్రహ్మరుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన దేవముఖ్యులందరూ ఎడకలిగి అనేక ప్రకారంబుల వినుతించిరి. అందు రోష విజృంభమానుండైన నరసింహదేవుని దగ్గరంచేర వెరచి లక్ష్మీదేవిన్ పిలిచి ఇట్లనిరి, హరికిన్ పట్టపుదేవివి హరిసేవా నిపుణమతివి హరిగతివి సదా హరిరతివి నీవు చని నరహరి రోషముడింపవమ్మ హరివర మధ్య అనిన ఈయకుని మహోత్కంఠతోడ ఆ కలకంఠకంఠి నరకంఠీరవుని ఉపకంఠంబునకుంచని ప్రళయార్క బింబంబు పగిదినున్నదిగాని నిమ్మూము పూర్ణేందు నిభము కాదు శిఖిశిఖాసంఘంబు చెలువు చూపెడుగాని చూట్కి ప్రసాద భాసురము కాదు వీరరౌద్రాద్భుతావేశముప్పెడుగాని భూరి కృపారస స్ఫూర్తి కాదు భయదత్రంష్ట్రాంకుర ప్రభలుగప్పెడుగాని తరహసితాంబుజాతంబు కాదు కఠిన నఖర నృసింహ విగ్రహముగాని కామినీ జన సులభ విగ్రహము కాదు విన్నదియున్ కాదు తొల్లినే విష్ణువలన కన్నదియున్ కాదు భీషణాకారమనుచు పలికెదనని గమకమున్గొను పలికినన్ కడు నలుగు విభుండు ప్రతివచనములన్ పలుకండని నిలుచు శశిముఖి పలువిడి హృదయమునన్ చనువు భయమును కదురన్. ఈట్లు నరసింహ రూపంబు వారజ నివాసిని వీక్షించి శంకించి శాంతుండైన వెనుక దగ్గరదనని చింతించుచున్న వారజ సంభవుండు ఆ దేవుని రోషంబు నివారింప ఇతరులకు అలవి కాదని ప్రహ్లాదుంచీరి ఇట్లనియే, తీండ్రమగు రోషమున మీ తండ్రి నిమిత్తమునన్ చక్రి దారుణమూర్తిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి సీతలు నింజేసి దయచేయగదే అనిన ఔగాకాయని మహాభాగవత శేఖరుండైన బాలకుండు
కరకమలంబులు ముక్కులించి మందగమనంబున అమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికించని సాష్టాంగ దండ ప్రణామంబు చేసిన భక్తపరాధీనుండగు ఈశ్వరుండు ఆలోకించి కరుణాయత్త చిత్తుండై ప్రాభవమొప్ప ఉత్కంఠ కృపామతియై కదియంగ చీరి సంశోభిత దృష్టి సంఘములంచూచుచు బాలుని మౌళియందు లోకాభినుతుండు పెట్టెన్ అసురాంతకుండు ఉద్భట కాల సర్ప భీతాభయదాన శస్తమున్ అనర్గళ మంగళ హేతుహస్తమున్. ఇట్లు హరికర స్పర్శనంబున భయ విరహితుండును బ్రహ్మజ్ఞాన సహితుండును పులకిత దేహుండును సముత్పన్న సంతోష బాష్ప సలిలధారా సమూహుండును ప్రేమాతిశయ గద్గద భాషనుండును వినయ వివేక భూషణుండును ఏకాగ్రచిత్తుండును భక్తపరాయత్తుండును అయి అద్దేవుని చరణకమలంబులు తన హృదయంబున నిలిపికొని కరకమలంబులు ముక్కులించి ఇట్లని వినుతించే. అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చిత్తంబులన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్నుతి చేయనోపరట నే రక్షస్తనూజుండ గర్వమదోద్రిక్తుండ బాలుండన్ జడమతిన్ వర్ణింపశక్తుండనే. తపమున్ వంశమున్ తేజమున్ శృతము సౌందర్యంబున్ ఉద్యోగమున్ నిపుణత్వంబున్ ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబలా ప్రజ్ఞలున్ జపహోమంబులున్ చాలవీశ్వర భవత్ సంతుష్టికై దంతియూతంబు చందంబున భక్తి చేయవలయున్ తాత్పర్య సంయుక్తుండై. అమల జ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సరత్వంబులన్ యజ్ఞ తపోనసూయలన్ కడుదర్పించు ధాత్రీసురోత్తముని కంటెన్ స్వపచుండు ముఖ్యుండు మనోర్ధ ప్రాణవాక్కర్మముల్ సమతన్ నిన్ను నయించనేని నిజవంశ శ్రీకరుండవు తుదిన్ అజ్ఞుండు చేసిన ఆరాధనములం చేపట్టడీశ్వరుండు కృపాలుండగుటం చేపట్టునొకచోట సిద్ధమీశ్వరునకు అర్ధంబు లేకుండు అతండు పూర్ణుడు అయిన అర్ధములు ఈశ్వరార్పణంబులుగాగ చేయుట ధర్మంబు చేసనేని అద్దంబుంచూచిన అలికలలామంబు ప్రతిబింబితంబగు పగిది మరల అర్ధంబులు తోచు కావున అధిక బుద్ధి భక్తి చేయంగవలయును భక్తిన్గాని మెచ్చండు అర్ధంబులొసగడి మేరలందు పరమకరుణుండు హరి భక్త బాంధవుండు. కావున అల్పుండ సంస్తుతి గావించద వెరపులేక కల నీరుపునన్ నీ వర్ణమున ముక్తికిన్ బోవు అవిద్యను జయించి పురుషుండు అనంతా. సత్వాకరుడవైన సర్వేశ నీ ఆజ్ఞ శిరముల నిడుకొని చేయువారు బ్రహ్మాదులు అమరులు భయమందుచున్నారు నీ భీషణాకృతి నేడు చూచి రోషంబుమాను నీ రుచిర విగ్రహములు కళ్యాణకరములుగాని భీతికరములు కావు. లోకములకు వృచ్చిక పన్నగంబుల భంగి భయముంచేయు అసురమర్దించితివి సాధుహర్షమయ్యే అవతరించిన పనిదీరే అలుకయేల కలుషహారివి సంతోషకారివనుచు నిన్నుంతలంతురు లోకులు నిర్మలాత్మా. ఖరదంష్ట్రాభృకుటి సటానకయు ఉగ్రధ్వానియున్ రక్తకేసరియున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వనేత్రయున్ అయిన నీ నరసింహాకృతింజూచినే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయున్ చేయవే. దేవా సకల యోనులందును సుఖ వియోగ దుఃఖ సంయోగ సంజనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై దుఃఖ నివారకంబుగాని దేహాద్యభిమానంబున మోహితుండనై పరిభ్రమించుచున్న ఏను నాకున్ ప్రియుండవు సఖుండవు పరదేవతవు అయిన నీవగు బ్రహ్మగీతంబులైన లీలావతార కథా విశేషంబులన్ పఠించుచు రాగాది నిర్ముక్తుండనై
దుఃఖపుంజంబులంతరించి భవదీయ చరణకమల స్మరణ సేవా నిపుణులైన భక్తులంజేరియుండెదా. బాలునిన్ తల్లిదండ్రులును రోగిని వైద్యదత్తంబైన ఔషధంబును సముద్రంబున మునింగెడివాని నావయును తక్కొరలు రక్షింపనేరని తిరుంగున సంసారతాప సంతప్యమానుండై నీచేత ఉపేక్షితుండైన వానినుద్ధరింప నీవు తక్క అన్యుండు సమర్థుండు కాడు. జగంబులన్ ఎవ్వడు ఏమి కృత్యంబు ఎవ్వని చేత ప్రేరితుండై ఏ ఇంద్రియంబులంజేసి ఏమిటి కొరకు ఎవ్వనికి సంబంధి అయి ఏ స్థలంబులన్ ఏ సమయంబున ఏమి రూపంబున ఏ గుణంబున అపరంబైన జనకాది భావంబున ఉత్పాదించి పరంబైన బ్రహ్మాది భావంబునన్ రూపాంతరం పొందించు అట్టి వివిధ ప్రకారంబులన్నీయు నిత్యముక్తుండవు రక్షకుండవు అయిన నీవా. నీ అంశంబైన పురుషునికి నీ అనుగ్రహంబునన్ కాలంబు చేత ప్రేరితై కర్మమయంబును బలయుతంబును ప్రధానలింగంబును అయిన మనంబును నీ మాయ సృజించు. అవిద్యార్పిత వికారంబును వేదోక్త కర్మ ప్రధానంబును సంసార చక్రాత్మకంబైన ఈ మనమున నిన్ను సేవింపక నియమించి తరింప ఒక్కరుండును సమర్థుండు లేడు. విజ్ఞాన నిర్జిత బుద్ధిగునుండవు. నీ వలన వశీకృత కార్యసాధన శక్తి అయిన కాలంబు మాయతోడన్ గూడ షోడశ వికారయుక్తంబైన సంసార చక్రంబున్ చేయుచుండు. సంసార దావదహన తంతప్యమానుండనగు నన్ను రక్షింపుము. జనులు దిక్పాలురన్ సంపదాయుర్విభవములు కోరుదురు భవ్యములనుచు అవి అన్నియు రోషహాసజృంభితమైన మా తండ్రి బొమముడి మహిమంజేసి విహతంబులగు అట్టి వీరుండు నీచేత నిమిషమాత్రంబున నేడు మడిసే కావున ధ్రువములు కావు బ్రహ్మాదుల శ్రీ విభవములు జీవితములున్ కాలరూపుండగు ఉరుక్రముని చేత విదలితములగు నిలువవు వేయునేలా ఇతరమున్నేనొల్ల నీ మీద ఎరుక కొంత కలిగియున్నది కొలుతున్ కింకరుండనగుచూ. ఎండమావుల వంటి భద్రములెల్ల సార్ధములంచున్ మర్త్యుండు రోగ నిధాన దేహముతో విరక్తుండుగాక ఉద్దండమన్మధవన్హినిపుడు తప్తుండై ఒక్కనాడుంచేరండు పారము దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్. శ్రీ మహిళా మహేశ సరసీరుహ గర్భులకైన నీ మహోద్దామకరంబుచే అభయదానము చేయవు. నేను బాలుండ తామస వంశ సంభవుండ దైత్యుండ ఉగ్రరజోగునుండ నిస్సీమదయన్ కరాంబుజము శీర్షము చేర్చుట చోద్యమీశ్వరా. మహాత్మా సుజనులైన బ్రహ్మాదులందును దుర్జనులైన మాయందును సేవానురూపంబుగన్ పక్షానుపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు చేయుదువు. కందర్ప సమేతంబగు సంసార కూపంబునన్ కూలుచున్న మూఢజనులన్ కూడి కూలెడు నేను భవదీయ భృత్యుండగు నారదుని అనుగ్రహంబునంజేసి నీ కృపకున్ పాత్రుండనైతి. నన్ను రక్షించి మజ్జనకుని వధించుట నాయందుల పక్షపాతంబు కాదు. దుష్టధనుజ సంహారంబును శిష్టభృత్య మునిజన రక్షా ప్రకారంబును నీకు నైజగుణంబులు. విశ్వంబు నీవా. గుణాత్మకంబైన విశ్వంబు సృజించి అందు ప్రవేశించి హేతుభూత గుణయుక్తుండవై రక్షక సంహారకారాది నానారూపంబుల నుండెదవు. సదసత్కారణ కార్యాత్మకంబైన విశ్వంబునకు పరమకారణంబు నీవా. నీ మాయచేత వీడు తాననేడి బుద్ధి వికల్పంబు తోచు కాని నీకంటే ఉండిద్దియూ లేదు. బీజంబునందు వస్తుమాత్రభూత సాక్షంబును వృక్షంబునందు నీలత్వాది వర్ణంబునున్ కలుగు తిరుంగున విశ్వంబునకు నీయంద జన్మస్థితి ప్రకాశ నాశనంబులున్ కలుగు. నీ చేతనైన విశ్వంబు నీయంద నిలుపుకుని తొల్లి ప్రళయకాల పారావారంబునన్ పన్నగేంద్ర పర్యంకంబునన్ క్రియారహితుండవై నిజ సుఖానుభవంబు చేయుచు నిద్రితుని భంగి యోగ నిమీలిత లోచనుండవై మెలంగుచు కొంతకాలంబునకు నిజకాల శక్తి చేతన్ ప్రేరితంబులై ప్రకృతి ధర్మంబులైన సత్వాది గుణంబులనంగీకరించి సమాధి చాలించి విలసిల్లుచున్న నీ నాభియందు వటబీజంబు వలన ఉద్భవించు వటంబు తిరుంగున ఒక్క కమలంబు సంభవించే.
అట్టి కమలంబు వలన 4 మోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు ఉండైన రూపంబు లేకుండుటం చింతించి జలాంతరాలంబు ప్రవేశించి జలంబులందు 100 దివ్య సంవత్సరములు వెతికి తన జన్మంబుకు ఉపాధి కారణంబైన నిన్ను దర్శింప సమర్థుండు కాక మగడి కమలంబు కడకుంచని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భర తపంబు చేసి పృథివియందు గంధంబు గను చందంబున తన యందు నానా సహస్రవదన శిరోనైన నాసాకర్ణ వక్త్ర భుజ కర చరణుండును బహువిధాభరణుండును మాయా కలితుండును మహాలక్షణ లక్షితుండును నిజప్రకాశ దూరీకృత తముండును పురుషోత్తముండును అయిన నిన్ను దర్శించే అయి అవసరంబున ఘోటకవదనుండవై మధుకైటభులంత్రుంచి నిగమగనముల నెల్ల పాటించి అజునకిచ్చిన కూటస్థుడవు ఈశ్వరుడవు కోవిదవంద్యా. ఇవ్విధంబున కృతత్రేతా ద్వాపరంబులను 3 యుగంబులందును తిర్యక్ మానవ ముని జలచరాకారంబులనవతరించి లోకంబులన్ ఉద్ధరించుచు ధరించుచు హరించుచు యుగానుకూల ధర్మంబులన్ ప్రతిష్ఠించుచు నుండుదువు. దేవా అవధరింపుము. కామహర్షాది సంఘటితమై చిత్తంబు భవదీయ చింతన పదవి చొరదు మధురాది రసముల మరిగి చొక్కుచు జుహ్వ నీ వర్ణనమునకు నిగుడ నీదు సుందరీ ముఖములన్ చూడకోరెడి చూట్కి తావకాకృతులపై తగులపడదు వివిధ దుర్భాషలు వినగోరు వీనులు వినవు యుష్మత్ కథా విరచనములు ఘ్రూణమురవడిన్ తిరుగు దుర్గంధములకు తవులు గొలుపదు వైష్ణవ ధర్మములకు అడగియుండవు కర్మేంద్రియములు పురుషున్ కలచు సవతులు గృహమేధిన్ కలచునట్లు. ఇవ్విధంబున ఇంద్రియంబుల చేత చిక్కుపడి స్వకీయ పరకీయ శరీరంబులందు మిత్రామిత్ర భావంబులు చేయుచు జన్మ మరణంబులనొందుచు సంసార వైతరణీ నిమగ్నంబైన లోకంబునుద్ధరించుట లోక సంభవ స్థితిలయ కారణుండవైన నీకు కర్తవ్యంబు. భవదీయ సేవకులమైన మాయందున్ ప్రియభక్తులైన వారలన్ ఉద్ధరింపుము. భగవద్ దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తికై చిత్తుండనై పెగడన్ సంసరనోగ్రవైతరణికిన్ భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాన్ముఖత్వంబున మాయా సౌఖ్య భావంబులన్ సుగతిన్గానని మూఢులన్గని మదిన్ సోకింతు సర్వేశ్వరా. దేవా మునీంద్రులు నిజ విముక్త కాములై విజనస్థలంబులన్ తపంబులు ఆచరింతురు. కాముకత్వంబునొల్లక ఉండు వారికి నీకంటే ఒండు శరణంబు లేదు. కావున నిన్ను సేవించెదరు. కొందరు కాముకలు కరద్వయ కండూతి చేతన్ తనియని చందంబున తుచ్చంబైన పశుపక్షి క్రిమికీట సామాన్యంబైన మైథునాది గృహమేది సుఖంబులన్ తనియక కడపట అతి దుఃఖవంతులగుదురు. నీ ప్రసాదంబుగల సుగునుండు నిష్కాముండయ్యుండు. మౌనవ్రత జప తపశ్రుతాధ్యాయనంబులును నిజధర్మ వ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులును మోక్షహేతువులగు అయిన ఇవి 10 ఇంద్రియజయంబు లేని వారికి భోగార్థంబులై విక్రయించు వారికి జీవనోపాయంబులయ్యుండు. డాంభికులకు వార్తాకరంబులయ్యుండు. సఫలంబులు కావు. భక్తి లేక భవదీయ జ్ఞానంబు లేదు. రూపరహితుండవైన నీకు బీజాంకురంబుల కైవడి కారణకార్యంబులైన సదసద్రూపంబులు 2 ప్రకాశమానంబులగు. ఆ రెంటియందును భక్తియోగంబున బుద్ధిమంతులు మదనంబున దారువులందు వన్హింకనియడి తిరుంగున నిన్ను పొడగందురు. పంచభూత తన్మాత్రంబులును ప్రాణేంద్రియంబులును మనోబుద్ధ్యహంకార చిత్తంబులును నీవా. సగుణంబును నిర్గుణంబును నీవా. గుణాభిమానులైన జనన మరణంబులనందు విబుధులు ఆద్యంతంబులు కానక నిరుపాధికుండవైన నిన్నిరుంగరు. తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యాయనాది వ్యాపారంబులు మాని వేదాంత ప్రతిపాద్యుండవగు నిన్ను సమాధి విశేషంబులన్ ఇరింగి సేవింతురు. అది కావున నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కడేని నీ మంగళస్థవ నికరవర్ణంబులు పలుమారు నాలుకన్ పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని
నీ పదాంబుజముల నిర్మల హృదయుండై చింతించి మక్కువన్ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయినా తపోవ్రత యోగి అయినా వేది అయినా మహాతత్వవేది అయినా కావున భవదీయ ధ్యాసయోగంబునన్ కృపజేయుమని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణుండైన హరి రోషంబు విడిచి ఇట్లనియే సంతోషించితి నీ చరిత్రమునకున్ సద్భద్రమౌగాక నీ అంతర్వాంఛిత లాభమెల్లన్ కరుణాయత్తుండనై ఇచ్చెదన్ చింతంచెందకు భక్త కామదుండ నే సిద్ధంబు దుర్లోక్యుండన్ జంతుశ్రేణికి నన్నుంజూచిన పునర్జన్మంబు లేదర్భకా సకల భావములను సాధులు విద్వాంసులు అఖిల భద్ర విభుండైన నన్నున్ కోర్కులిమ్మటంచున్ కోరుదురు ఇచ్చదన్ కోరుము ఎద్ది అయిన కుర్రా నీవు అని పరమేశ్వరుండు ప్రహ్లాదుని యందు గల సకామత్వంబు తెలియకొరకు వంచించి ఇట్లానతనిచ్చిన అతండు నిష్కాముండైన ఏకాంతి కావున కామంబు భక్తి యోగంబునకు అంతరాయంబని తలంచి ఇట్లనియే ఉత్పత్తి మొదలు కామాద్యనుభవాశక్తి లేని నాకు వరంబులిచ్చెదని వంచింపనేల సంసార బీజంబులును హృదయ బంధకంబులును అయిన కామంబులకు వెరచి ముముక్షుండనై సేమంబు కొరకు నేమంబున నిన్నుంచేరితి కామంబులును ఇంద్రియంబులును మనశరీర ధైర్యంబులు మనీషా ప్రాణధర్మంబులును లజ్జాస్మరణ లక్ష్మీ సత్య తేజో విశేషంబులును నశించు లోకంబులందు భృత్యులు అర్ధకాములై రాజుల సేవింతురు రాజులున్ ప్రయోజనంబులర్ధించి భృత్యులకు అర్ధంబుల సంగుదురు ఇవ్విధంబు కాదు నాకున్ కామంబు లేదు నీకున్ ప్రయోజనంబు లేదు అయినను దేవా వరదుండవయ్యదవేనిన్ కామంబులు వృద్ధి పొందని వరంబున్ కృపజేయుము కామంబులు విడిచిన పురుషుండు నీ తోడ సమాన విభవుండగు నరసింహ పరమాత్మ పురుషోత్తమ అని ప్రణవపూర్వకంబుగా నమస్కరించిన హరి ఇట్లనియే నీ అట్టి సుజ్ఞాన నిపుణులు ఏకాంతులు కోర్కులు నాయందు కోరనొల్లరు అట్లైన ప్రహ్లాద అసురేంద్ర భర్తవై సాగి మన్వంతర సమయమెల్ల నిఖిల భోగంబులు నీవు భోగింపుము కళ్యాణ బుద్ధిన్నా కథలు వినుము సకల భూతముల యందు సంపూర్ణుండగు నన్నున్ యజ్ఞేషున్ ఈశ్వరున్ ఆత్మ నిలిపి కర్మచయములెల్ల ఖండించి పూజనమాచరింపుము ఈశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతములన్ పాపచయములు పాయు నిన్ను మరియు అటమీదట కాల వేగంబునన్ కలేబరంబు విడిచి త్రైలోక్య విరాజమానంబును దివిజరాజ జేగీయమానంబును పరిపూరిత దశదిశంబును అయిన యశంబు తోడ ముక్తబంధుండవై నన్ను డగ్గరదవు వినుము నరుండు ప్రియముతోడ నా అవతారంబున్ నీ ఉదార గీత నికరములను మానసించునేని మరి సంభవింపండు కర్మబంధచయమున్ కడచిపోవు అనినన్ ప్రహ్లాదుండిట్లనియే దంష్ట్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షున్నీవు చంపుటంజేసి నిగ్రహమున మా తండ్రి రోష నిర్మగ్నుండై సర్వలోకేశ్వరున్ పరమున్ నిన్నిరుంగలేక పరిపంతి పగిది నీ భక్తుండనగు నాకు అపకారములు చేసే అతండు నేడు నీ శాంత దృష్టిచే నిర్మలత్వంబు నొందే కావున పాప సంఘంబు వలనన్ పాసి శుద్ధాత్మకుండుగాంగ భవ్యగాత్ర వరము వేడెద నాకిమ్ము వనజనేత్ర భక్త సంఘాత ముఖ పద్మ పద్మమిత్ర భక్త కల్మషవల్లికా పటులవిత్ర అనిన భక్తునికి భక్తవశ్చలుండిట్లనియే నిజ భక్తుండవు నాకు నిన్నున్ కనుటన్ నీ తండ్రి త్రిసప్త పూర్వజులన్ కూడి పవిత్రుండై సుభగతిన్ వర్తించు
విజ్ఞాన దీపజితానేక భవాంధకారులగు మద్భక్తుల్ వినోదించు దేశ జనుల్ దుర్జనులైన శుద్ధులు సుమి సత్యంబు దైత్యోత్తమా ఘన సూక్ష్మభూత సంఘాతంబు లోపల నెల్ల వాంఛలు మాని ఎవ్వరైన నీ చందమున నన్ను నెరయ సేవించిన మద్భక్తుల గుదురు మత్పరులకు గురిసేయ నీవ యోగ్యుండవైతివి ఇట మీద వేదచోదితమైన విధముతోడన్ చిత్తంబు నా మీద చేర్చి మీ తండ్రికిన్ ప్రేత కర్మములు సంప్రీతించేయుము అతండురణమున నేడు నా అంగమర్సనమున నిర్మల దేహుండై నవ్యమహిమన్ అపగతాఖిల కల్మషుండై తనర్చి పుణ్యలోకములకు నేగున్ పుణ్యచరిత అని ఇట్లు నరసింహదేవుండు ఆనతిచ్చిన హిరణ్యకశిపునకున్ ప్రహ్లాదుండు పరలోక క్రియలు చేసి భూసురోత్తముల చేత అభిషిక్తుండయ్యన్ అయ్యడన్ ప్రసాద సంపూర్ణ ముఖుండైన శ్రీ నృసింహదేవుని జూచి దేవతా ప్రముఖ సన్నిహితుండైన బ్రహ్మదేవుండిట్లనియే దేవదేవ అఖిల దేవేశ భూతభావన వీడు నా చేత వరము పడిసి మత్ సృష్టిజనులచే మరణంబు నొందక మత్తుండై సకల ధర్మములున్ చెరచి నేడు భాగ్యంబున నీ చేత హతుండయ్యే కళ్యాణమమరె లోకములకెల్ల బాలు నీతని మహాభాగవత శ్రేష్ఠున్ బ్రతికించితివి మృత్యుభయము బాపి వరమున్ కృపజేసితివి మేలువారి జాక్ష నీ నృసింహావతారంబు నిష్టతోడ తగిలి చింతించువారలు దండధరుని బాధనొందరు మృత్యువు బారిన్ పడరు అనిన నరసింహదేవుండిట్లనియే మన్నించి దేవశత్రులకెన్నడూ ఇటువంటి వరములీకుము పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకమృతమిడుట పంకజగర్భా అని ఇట్లానతిచ్చి బ్రహ్మాది దేవతా సమూహంబుచే పూజితుండై భగవంతుండైన శ్రీ నృసింహదేవుండు తిరోగతుండయ్యే ప్రహ్లాదుండును శూలికిన్ ప్రణమిల్లి తమ్మిచూలికి వందనంబులు చేసి భగవత్కలలైన దేవతలకు నమస్కరించినంజూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్యదానవ రాజ్యంబునకున్ ప్రహ్లాదున్ పట్టంబు గట్టి అతని చేతన్ పూజితుండై దీవించే అంత ఈశానాది నిఖిల దేవతలు వివిధంబులగు ఆశీర్వాదంబుల చేత ఆ ప్రహ్లాదునిన్ కృతార్థునింజేసి తమ్మిచూలిని ముందట నిడుకుని నిజస్థానంబునకుంచనిరి ఈట్లు విష్ణుదేవుండు నిజపాశ్వచరులిరువురు బ్రాహ్మణ శాపంబునంజేసి ప్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నారసింహ రూపంబులనవతరించి వధించే ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించే తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్త్రులను పేరులన్ ప్రసిద్ధి నొందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించే ఇవ్విధంబున 3 జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంతర సంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తులై హరిన్ గదిసిరని చెప్పి నారదుండిట్లనియే శ్రీరమణీయమైన నరసింహ విహారమున్ ఇంద్రశత్రు సంహారమున్ పుణ్య భాగవతుండైన నిశాచరనాథ పుత్ర సంచారమున్ యవ్వండైన సువిచారతన్ విన్నన్ పఠించినన్ శుభాకారముతోడ ఏ భయమున్ కల్గని లోకమున్ చెందు భూవరా జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావలిన్ పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుండై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుండై చెరించుటది నీ భాగ్యంబు రాజోత్తమా